ఆత్మస్వరూపులైనటువంటి మనం అందరం కూడా ఆ పరమాత్మని బిడ్డలం. అలా నిత్యం అనుకోవడం వల్ల మనకు అనుకూలమైనటువంటి శక్తి, భగవంతుని శక్తి మనలో ప్రవేశిస్తుంది. అది ప్రవేశించినప్పుడు మనకు ఎటువంటి హాని జరగదు, అది మన రక్షణ కవచంగా ఉంటుంది అని చెప్తున్నారు. అందులో ఒక వ్యక్తి లేచి, మీరు ఇందాక మంచివారికి మంచే జరుగుతుంది, ఈ అఖండ తత్వాన్ని తెలుసుకోవాలంటే ఇక్కడ ఒక అద్భుతమైన రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. అది ఏమిటంటే శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు స్థితికర్త, అంటే ధర్మ సంరక్షణ, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ శిక్షించి ధర్మాన్ని నిలబెట్టడం, మంచి వాళ్ళని కాపాడడం, ఇది ఆయన స్థితి. ఆ స్థితికర్త మనం బాగా ఆలోచిస్తే ఆయన విశ్వరూపం చూపించినట్టు మాట అంటాడు. ఆయన అన్నీ నాలోనే ఉన్నాయి చూడు అంటాడు. ఏమున్నాయి? అఖిలాండ కోటి బ్రహ్మాండాలు అన్నీ ఉన్నాయి. చిన్నప్పుడు యశోదకు అవన్నీ చూపించేశాడు ఆయన నోట్లో. శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపంలో అర్జునుడికి అని చెప్పంటే అటు అర్జునుడికే కాదు, యావత్ భారతదేశపు సనాతన హైందవ జ్ఞానులందరికీ కూడా ఇదే జ్ఞానం. ఆయన విశ్వరూప జ్ఞానం అంటే అనంతం. సృష్టికర్త ఎవరు అని అడిగాడు వినయసుడు ఆ వ్యక్తిని. మీరు చెప్పారు, ఇది గురువు గారు చెప్తున్నారు కదా, బ్రహ్మదేవుడు. మరి బ్రహ్మదేవుడికి ఎక్కడ ఉంటాడు? ఆయన ఎక్కడి నుంచి పుట్టాడు? పద్మనాభుడు మహావిష్ణువు యొక్క బొడ్డిలో నుంచి, ఒక కమలంలో నుంచి, ఆ కమలంలో నుంచి జన్మించాడు ఆయన. మరి ఈరోజు ప్రస్తుతం శాస్త్రీయం ఏం చెప్తుంది? బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఒకప్పుడు ఈ సృష్టి అంతా కూడా ఒక చిన్న గుండ్రంగా కుదించుకుపోయింది. అంటే ప్రళయం అన్నాం మనం. మన శాస్త్రంలో ప్రళయము అంటాం. అంటే ఈ 4 యుగాలు, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఈ 4 యుగాలు అంటే ఇది మన భారతదేశం యొక్క ఋషుల, తపస్వికుల, జ్ఞానుల, అనేక మంది దైవాంశ సంబుతుల వల్ల దొరికినటువంటి జ్ఞానం ఇది. ఏం చెప్తుంది ఆ థియరీ అంటే, ప్రళయకాలంలో అంతా కలిసిపోతుంది, అన్నీ కూడా నశించి ఒకటిగా మారిపోతుంది, అది ఒక దైవశక్తిగా ఏర్పడిపోతుంది. అతను సృష్టికర్త సృష్టి అంతలో లైన్ చేసుకుంటాడు పరమేశ్వరుడు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఈ యొక్క ప్రస్తుత అంటే బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఒకప్పుడు ఈ విశ్వంలో ఉన్న అనేక నక్షత్రాలు కావచ్చు, గోళాలు కావచ్చు, ఏమన్నా కావచ్చు, అన్నీ మళ్ళా కుచించుకుపోయి ఒకే గుండటి బాలులాగా, బంతిలాగా ఏర్పడిపోయి ఉంటుంది. మళ్ళీ ఈ యొక్క అన్ని ఒత్తిడి పెరిగే కొద్దీ మళ్ళీ అది విచ్ఛిన్నమైపోయి అవజల్లబడి మళ్ళీ ఈ యొక్క సృష్టి అంతా ఏర్పడుతుంది. అంటే అనంతమైనటువంటి పాలపొంతలు, గెలాక్సీలు అంటారు. పాలపొంతలు, వాటిలో మళ్ళీ ఒక్కొక్క పాలపొంతలో కొన్ని కోటాను కోట్ల పాలపొంతలు, కోటాను కోట్ల పాలపొంతలు, మళ్ళీ ఒక పాలపొంతలో కోటాను కోట్ల నక్షత్రాలు. అంటే సూర్యుడు లాంటి అవి. సూర్యుడు కూడా మనకు ఒక నక్షత్రమే, దగ్గరగా ఉన్నాడు కాబట్టి మనకి గంట ఏడిమి సూర్యుడు అని పెట్టుకున్నాం. కనుక ఈయన అది చెప్తా ఉంది. అంటే ఆయన వాళ్ళు బిగ్ బ్యాంగ్ అని చెప్పారు. ఇప్పుడు కనుక్కున్నారు పరమాత్మ ఏం చెప్పాడు? సృష్టినంతా తన బొడ్డులో, అంటే తాను ఇక్కడ నుంచి సృష్టిని తన కడుపులో పెట్టుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా తన ఒక చెయ్యి ఉదరం వైపు చూపెడతాడు. అంటే సృష్టి అంతా ఇక్కడి నుంచే జన్మించింది. నాభి అంటే కేంద్రం, ఒకే కేంద్రాన్ని నాభి అంటారు. గరిమనాభి అంటే భూమికి ఉన్నటువంటి ఆకర్షణ శక్తికి మధ్య చక్కగా నిలబడితే కింద పడిపోరు. ఆ గరిమనాభి స్థానం తప్పిందంటే పడిపోతాయి. అన్నీ సైకిల్ 2 చక్రాల మీద మామూలు నిలబడకం ఉండలేము, పడిపోతాం. 2 చక్రాలు ఉన్నాయి కదా, మరి ఎందుకు పడిపోవడం? గరిమనాభి స్థానం తప్పింది, అందుకని 3 చక్రాలు 4 చక్రాలు అయితే పడిపోవు. అది గరిమనాభి స్థానం నిలబెడుతుంది. కనుక ఈ గ్రావిటేషన్ పవర్ అనేది మనం ఈ శక్తిని ఉపయోగించుకోవడం అంటే కేంద్ర శక్తి అనేది ఒకటి ఉంది, దాన్నే ఏకశక్తి. ఇప్పుడు మనం ఏమంటున్నాం? ఈశ్వరుడు ఒకటే, సృష్టి ఒకటే, సర్వేశ్వరుడు ఒకటే, ఏకేశ్వరోపాసన. దానిని ఏమంటున్నాం మనం? అద్వైతం. అది ఇప్పుడు వీళ్ళు ఈ శాస్త్రరీత్యా వాళ్ళు ఏమంటున్నారు? బిగ్ బ్యాంగ్ థియరీ. అంటే ఒకప్పుడు అన్నీ కలిసిపోతాయి కొంతకాలానికి,
ఈ వయసు అయిపోతాయి, సూర్యుడికి వయసు అయిపోతాయి, గెలాక్సీకి వయసు అయిపోతాయి, అన్నీ ఒకటిగా మళ్ళీ గుడ్డగా చేరి ఒక పెద్ద గుండ్రంగా తయారవుతుంది. అందుకే సృష్టి అంతా కూడా దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. మన బొడ్డులాగా నాభి కేంద్రం, ఈ నాభి కేంద్రంలో అది స్థిరపడిపోతుంది. మళ్ళీ సృష్టించుకోవాలని భగవంతుడి సంకల్పం కలిగినప్పుడు అన్ని తానుగా విడిపోతాయి, సృష్టి అంతా విడిపోతాడు. ఇది సృష్టి ధర్మం. కనుక మోక్షం గ్రహించాలి. పద్మనాభుడు అని ఎందుకు పేరు వచ్చిందో, సృష్టి అంతా కమలం ఏ విధంగా ఉంటుంది, ఇచ్చుకోనప్పుడు దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది, ఇట్లా నిలువుగా. మళ్ళీ ఈ రెండు ఉన్నప్పుడు అర్థం చేసుకోగలుగుతాం చెప్పి ఆ రోజుకి అందరికీ సెలవు తీసుకున్నాడు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.